నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. 'పుష్ప 2' మూవీ టైమ్‌లో రిలీజ్ కానీ, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ రిలీజ్ టైమ్‌లో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు ట్వీట్ చేయలేదు అని కానీ, లేకపోతే అభినందించలేదు అని కానీ, ఎవ్వరు కనిపియలేదని కానీ వింటూ వచ్చాం. అంటే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఏవో మనస్పర్ధలున్నాయి. కోల్డ్ వార్ అనేది జరుగుతుంది అనేది వింటూ ఉన్నాం కదా! కానీ రీసెంట్‌గా ఒక 2 డేస్ నుంచి చూసినట్టయితే గనక చిరంజీవి గారు వెళ్లి అల్లు అర్జున్‌ని పరామర్శించి రావడం కానీ, కలిసి రావడం కానీ, లేకపోతే నాగబాబు గారి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళటం కానీ, ఏంటి అంటే వాళ్ళ మధ్యన ఎలాంటి గొడవలు లేవు కానీ ప్రజల్లోనే ఆ సందేహం ఉంది అంటారా? గొడవలు ఇక్కడితో సమస్య. అంటే అల్లు అర్జున్‌ని చిరంజీవి గారు కలవలేదు గానీ, అరవింద్ గారి ఇంటికి చిరంజీవి వెళ్ళాడు. హ్మ్. వెళ్ళి అరెస్ట్ అయిన సందర్భంగా, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంగా, అతన్ని జైలుకి తరలిస్తున్న సందర్భంగా, తను 'విశ్వంభర' షూటింగ్ ఆపి, వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాడు. నేనున్నాను, ఏం పర్వాలేదు. మనం అందరం కలిసే ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ధైర్యం చెప్పాడు. అరవింద్ గారు కూడా లేడప్పుడు. హ్మ్. ఆయన కూడా బయటే ఉన్నాడు. ఈ అరెస్ట్ హడావిడిలో ఉన్నాడాయన. ఎలా కొడుకుని బయటకు తీసుకురావాలి అనే పనిలో ఉన్నాడు. ఆ టైంలో ఈ నిరంజన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అడ్వకేట్, ఆయన కృషి చాలా ఉంది ఈ రిలీజ్‌కి సంబంధించి అనేది ఎస్టాబ్లిష్ అయింది. అయితే చిరంజీవి గారి వల్లనే నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. అందుకే అల్లు అర్జున్ బయటికి. అవును. అంటే అదే వాస్తవం అయ్యుండొచ్చు. అంటే ఒకటి అరెస్ట్ అయిన తర్వాత ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు వీళ్ళు. ఆయనకి కొంత ఇండస్ట్రీ రిలేషన్స్ ఉన్నాయి. ఆ యాంగిల్‌లో నుంచి వీళ్ళు నిరంజన్ రెడ్డిని యాప్ చేసుకున్నారు. ఆయన వెళ్లి కొంత పర్స్యూ చేయగలిగాడు కేసుని. ఇది జరిగిన వాస్తవం. హ్మ్. అయితే బన్నీ అరెస్ట్‌కి ఏమిటి గొడవ అంటే ఎవరో కావాలని పెట్టిన కేసు కాదది. హ్మ్. అది ఒక సినిమా అంటే 'పుష్పకి' సంబంధించి వాళ్ళు వేసినటువంటి అంటే ప్రీమియర్ షోస్ వేశారు. ఆ ప్రీమియర్ షో సంధ్యా థియేటర్‌లో వేసినటువంటి సందర్భంగా ఒక మహిళ చనిపోయిందక్కడ. ఆ చనిపోయిన సందర్భంగా ఆ భర్త ఇచ్చినటువంటి కంప్లెయింట్ ఆధారంగా నమోదైన కేసు అది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ జరగాలి. ఎవరున్నా అరెస్ట్ చేస్తారు. అదే ప్రోగ్రామ్‌లో భాగంగా ఈయన అరెస్ట్ జరిగింది. కొంత డిలే జరిగింది. అరెస్ట్ చేయాలా? వద్దా? ఎలా డీల్ చేయాలి? ఎలా వ్యవహరించాలని వీళ్ళు మదన పడిన మాట వాస్తవం. డిపార్ట్‌మెంట్ వైపు నుంచి. హ్మ్. ఇదే క్రమంలో విద్యార్థి సంఘాల నుంచి ప్రెషర్ బిల్డ్ అయింది. వాళ్ళు సంధ్యా థియేటర్ దగ్గర ధర్నాలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. చేయకపోతే 'పుష్ప'ని మేము స్టేట్ వైడ్ నడవనివ్వము. తెలంగాణలో 'పుష్ప 2' నడవనివ్వము అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. ఈ ప్రెజరు, డిమాండు పెరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ అరెస్టు జరిగింది. అంతే తప్ప దీని వెనకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అని జరుగుతున్నటువంటి ప్రచారం అది వేరే గొడవ. అంటే రేవంత్ రెడ్డి గారే స్వయంగా చేయించారు అని కూడా అంటూ ఉన్నారు కదా సార్! అసలది కానే కాదంటారా వాస్తవం? అంటే ఆయన దృష్టికి వెళ్ళుండొచ్చు. వెడితే గో ఆన్ అని చెప్పుంటాడాయన. ఏం చేయాలి? ఇలా కేసు నమోదయింది. అరెస్ట్ చేయాలా? వద్దా? ఏం చేయాలన్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళుండి అని చెప్పుండొచ్చు. అంటే కేవలం సక్సెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం వల్లనే ఇదంతా జరిగింది కుట్రపూరితంగా అని అంటూ ఉన్నారు. పేరు చెప్పినా, చెప్పకపోయినా అక్కడ ఆ అమ్మాయి చనిపోయిన మాట వాస్తవం. ఏ ఈవెంట్‌లో జరిగింది? ఆ సందర్భం ఏమిటి? ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ఇతర విషయాలు ముందుకు తీసుకొస్తున్నారు. రాజకీయ విషయాలు. ఈ సందర్భంలోనే చిరంజీవి గారెళ్లి అక్కడ ధైర్యం చెప్పాడు వాళ్ళకి. ధైర్యం చెప్పాడు. లాయర్‌ని మాట్లాడితే మాట్లాడుండొచ్చు. తద్వారా ఏంటంటే, మేము ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి వ్యవహారాలు వారివి. అల్లు బ్రాండా, మెగా బ్రాండా అనేది వేరే గొడవ. అది ఎవరికి వాళ్ళు, వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోవటం కోసం, వాళ్ళ బ్రాండ్‌ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం కోసం చేసిన పని. అంతవరకే. అలాగే ఒకే వృత్తిలో ఉన్నాం కాబట్టి మా మధ్య స్పర్ధలుంటాయి. కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఒక ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము కూడా వచ్చి వాళ్ళతో షేర్ చేసుకుంటాం దాన్ని. అంటే ఆ మేరకు మా మధ్య గొడవలు లేవు. శత్రుపూరిత వైరుధ్యం లేదు మాకు. ఆ ఫ్యామిలీకి ఏదన్నా రిస్క్ వస్తే మేము కూడా అండగా నిలబడతాం. అలాగే మా ఫ్యామిలీకి ఏదన్నా రిస్క్ వస్తే వాళ్ళు కూడా మాకు అండగా నిలబడతారు. అనే ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన చిరంజీవి గారు. ఓకే. అంతవరకే. అంత మాత్రం చేత ఆయనేదో తిరిగి మెగా హీరోగా మారిపోతున్నాడు. మెగా కాంపౌండ్‌తో అంటే
సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోనక్కర్లేదు. ఎవరిది వారిదే. అల్లు అనేది ఒక బ్రాండ్‌గా డెవలప్ చేయటం కోసమే వాళ్ళు అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్ అలా వెళ్ళిపోతున్నారు. అది అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. హ్మ్. కలిసుంటే కలదు సుఖము, విడిపోతే నష్టమే జరుగుతుంది అన్న టోన్‌లో ఆయన ఒక ట్వీట్ చేశారు. అందుకని ఓవర్ యాక్షన్ వద్దు, అందరం కలిసుందాము అని నేరుగా బన్నీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు అనేది వింటున్నాం. చేసుండొచ్చు కూడా. ఇతను కూడా కొంచెం అగ్రెసివ్‌గా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే 'పుష్ప 2' రిలీజ్ తర్వాత హ్మ్. యూనిట్ వెళ్లి చిరంజీవి గారిని కలిసారు. హుహు. కలిసినప్పుడు ఇతను లేడు. లేడు. అవును. సుకుమార్ వీళ్ళందరూ ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్లు అందరూ ఎళ్లారు. ఇతను వెళ్ళలేదు. వెళ్ళి ఉండాల్సింది. వెళ్ళి ఉండాల్సింది. ఆయన గురించి మాట్లాడి ఉండాల్సింది వేదికల మీద. అంటే అవేవీ లేకపోవటం వలన ఒక మార్క్ అయిపోయారు వాళ్ళు. సినిమాలో డైలాగులు కూడా. సినిమాలో డైలాగులు కూడా కొంత ఇబ్బంది పెట్టినాయి. అయితే వీటి మొత్తానికి కూడా ఒక ప్రాతిపదిక ఏంటంటే ఈ గొడవలకి ఆయన శిల్పారావి తరఫున నంద్యాల వెళ్ళి మాట్లాడి రావటం. ఆ! మాట్లాడి వచ్చేసాడు అంతవరకే. అక్కడేమీ ఆయన వైఎస్ఆర్‌సీపీని పొగడలేదు. తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయలేదు. జనసేన మీద కూడా విమర్శ చేయలేదు. అసలు పొలిటికల్ లీడర్ల మాట ప్రస్తావించలేదాయన. జగన్ పేరు గాని, చంద్రబాబు పేరు గాని, పవన్ కళ్యాణ్ పేరు గాని ప్రస్తావించలేదు. కేవలం ఇతను నా మిత్రుడు. ఇతను మంచివాడు. ఇతన్ని ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పాడు అంతవరకే. అయితే ఇందులో శిల్పా రవి ప్రమేయం కూడా ఉంది అల్లు అర్జున్ బయటికి రావడానికి అని కూడా అంటారు. ఎందుకంటే జగన్‌కి కొన్ని కేసులు ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారే టేక్ ఓవర్ చేసినట్టుగా ఇవన్నీ కూడా అవును. చెప్తూ ఉన్నారు. అవునవును. అతను బెయిల్ రావడంలో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించాడు. శిల్పారావి కూడా ఉన్నాడు హ్మ్. ఇందులో అనేది వినిపించడం కాదు, ఆయన కనిపించాడు కూడా. ఆయన తర్వాత విజువల్. కూడా అంటే ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైఎస్ఆర్‌సీపీ నుంచి కొంతమంది మంత్రులు కానీ, అల్లు అర్జున్ బయటికొచ్చాడు అనగానే వాళ్ళు కూడా ట్వీట్లు చేయడం కానీ, నిరంజన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన క్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. హ్మ్. అవును. ఖండించారు. అంటే ఒక స్టోరీ ఒక ఇది బిల్డప్ ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఖండించటం. ఈ నేపథ్యంలో ఈయన వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థికి ప్రచారం చేయటం. శిల్పారావి ఈ వ్యవహారంలో యాక్టివ్‌గా ఉండటం. అంటే ఇదంతా అదే ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందంటారా? అల్లు అంటే, అర్జున్‌ని చిరంజీవి గారితో విభేదాలొచ్చేలాగా? అంటే చిరంజీవితో విభేదాలుంటే చిరంజీవి గారు సజెస్ట్ చేసాడు ఈ లాయర్‌ని అనే మాట కూడా దొర్లుతోంది కదా బయట. హ్మ్. అంటే చిరం ఇంకా అల్లుడు అని చెప్పి ఇంకా మనవాడు అని చిరంజీవి గారి స్వభావం అందరికీ తెలిసిందే. అంటే ఒకటి ఇక్కడ ఫ్యామిలీ పరమైనటువంటి ఇది కాదు. అతను ఇండస్ట్రీ తరఫున కేసులు చేస్తున్నాడు. హ్మ్. చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు వెంటనే యాప్ట్ చేసుకున్నారు. పైగా అతను ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నాడు. 'ఆచార్య' సినిమాకి నిర్మాతల్లో ఆయన కీలకమైన నిర్మాత. కాబట్టి అతన్ని ఇండస్ట్రీ మనిషిగా కూడా చూసి వీళ్ళు వెళ్ళుండొచ్చు కేసు. ఓకే. అంటే అతనికి అర్థమవుతుంది వెంటనే అని. ఆ యాంగిల్‌లో కూడా నిరంజన్ రెడ్డిని ఆశ్రయించి ఉండొచ్చు వీళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య ఒక గొడవ ఉంది. హుహు. అంటే అక్కడ ఒక కోల్డ్ వార్ ఉంది. ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ని పరామర్శించి ఎళ్ళాడు తప్ప ఆయన్ని పలకరించలేదు. ఓకే. రెండోది ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరిగి కడపలో ఎంపీగా కంటెస్ట్ చేస్తాడని ఒక రూమర్ వచ్చింది ఆ టైంలో. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేసి షర్మిలని నేను నిలబెట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి గెలిపించుకుంటాను అని రేవంత్ రెడ్డి గారు అన్నాడు. సో, వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ ఉంది. ఘర్షణ ఉండటం వలన ఈ యాంగిల్‌లో అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇతనితో ఉన్నారు అని, అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించాడు రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం కూడా ఉంది ప్రపంచంలో. అయితే ఇంత కాంప్లికేటెడ్‌గా జరిగుంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇంత గందరగోళం, ఇంత ఇన్ని కుట్రలు మనసుల్లో పెట్టుకొని ఉన్నారా అనేది. హ్మ్. అయితే ఇతను వేదిక మీద పేరు ప్రస్తావించలేకపోవడం దగ్గర నుంచి రకరకాల గొడవలు లింక్ అయ్యి వినిపిస్తుంది. నడుస్తున్నాయి దీనిలో. అవును. అందుకని ఈయన ఇప్పుడు అందరినీ కలిసి అన్ అందరినీ మంచి చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్. అంటే కొంత హై హ్యాండెడ్‌నెస్ నడిచింది అనేది వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈ అంగీకరిస్తున్నటువంటి క్రమంలో భాగంగానే చిరంజీవి గారిని ఇంటికెళ్ళి కలిసాడాయన. అంటే చిరంజీవి గారు ఇతను అరెస్ట్ అయినప్పుడు ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు తప్ప,
అల్లు అర్జున్ రిలీజ్ అవ్వగానే ఆయన రాలేదు. కేవలం ఆయన సతీమణి మాత్రమే వచ్చారు. సురేఖ గారు వచ్చి అల్లు అర్జున్‌కి ధైర్యం చెప్పి వెళ్ళిందావిడ. అంతవరకే. అక్కడ ఇంకెవరు కనపడలేదు. మెగా కాంపౌండ్ నుంచి ఎవరు కనపడలేదు. రామ్ చరణ్ అసలు టోటల్‌గా ఈ వ్యవహారంలో డిసప్పియర్. ఆయన ఎక్కడా కనపడలేదు. ఈయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రామ్ చరణ్ కనిపించలేదు. అయిపోయింది. ఆ తర్వాత నాగబాబు కనిపించలేదు అనుకున్నారు. ఈయనే నాగబాబు గారి ఇంటికెళ్ళాడు. నాగబాబు ఇంటికి వెళ్ళటం ద్వారా నేను ఎవరినైనా కలవాలనుకుంటున్నాను అనేది ఒక ఇండికేషన్ పంపించాడు అల్లు అర్జున్. ఓకే. ఈ ప్రాసెస్‌లోనే నెమ్మదిగా తను సీఎంని కూడా కలవచ్చు. రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి తిరిగి అంటే ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి దీనిలో. అదేంటంటే ఇండస్ట్రీ ఇన్ టోటల్ రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉంది. అంటే నాగార్జున గారి అన్‌కన్వెన్షన్ మీద దాడి, దాంతో పాటు అల్లు అర్జున్ అరెస్టు. ఆయన ఢిల్లీలో ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు డబ్బులు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళేమన్నా దేశ సేవ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళేవైనా సరిహద్దుల్లో నుంచొని దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్న సైనికులా? వీళ్ళకి రాయితీలు ఇవ్వటానికి అన్న టోన్‌లో మాట్లాడాడాయన. మాట్లాడి ఇన్ని చేస్తున్నా గాని ఇంకా చేయలేదంటారేమిటి? అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అరెస్ట్ చేశాం. దీనిలో అతను అతను బయటెందుకు చేతులూపాలి? థియేటర్‌లోకెళ్ళి చేతులూపొచ్చు కదా! అని కూడా మాట్లాడాడాయన. అవును. అది అందరూ అభిప్రాయపడిందే. అంటే బయట ఆ విన్యాసాలు చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆ స్పేస్ చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటుంది. అక్కడ గట్టిగా 10 కార్లు పెడితే సరిపోని పరిస్థితి. అలాంటిది దాదాపు 200 కార్లు వచ్చున్నాయి అక్కడ. బయటంతా బ్లాక్ అయిపోయి ఉంది. ఈ గందరగోళం మధ్యలో ఈయన అక్కడికొచ్చాడు. ఈయన ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్‌కి అంటే మెసేజ్‌లు వెళ్ళినాయి. మెసేజ్‌లు చేసి ఫ్యాన్స్‌ని అక్కడికి రప్పించారు వీళ్ళు. రప్పించి అదొక ఈవెంట్‌గా చేయదలుచుకున్నారు. ఈ ఈవెంట్‌ని ప్రమోట్ చేయటం ద్వారా క్యాష్ చేసుకోదలుచుకున్నారు వాళ్ళు. సినిమాని ప్రమోట్ చేసి. అంటే కేవలం వ్యాపార దృక్పథమే. డబ్బుల కోసం చేసిన పనది. హ్మ్. అందుకని ఈ ప్రయత్నంలో భాగంగా ఈ హడావిడిలో ఆవిడ చనిపోయింది. ఆవిడ తన కొడుక్కి సినిమా చూపించడం కోసం 1200 పెట్టి టికెట్లు కొనుక్కొని వచ్చారంట. ఒక్కొక్క టికెట్ 1200కి కొనుక్కొని వచ్చారు వాళ్ళు. ఏమి ఊరికనే రాలేదు థియేటర్ దగ్గరికి. నిజానికి వాళ్ళేమనుకుని ఉంటారు థియేటర్‌లోకి హ్యాపీగా వెళ్లి సినిమా చూసి ఇంటికెళ్ళిపోవచ్చు అనుకుంటారు గానీ, ఈ గోల ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయరు వాళ్ళు. ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళకి జరిగింది. వీళ్ళు కనీసం ఊహించుండాలి. ఈ ఈవెంట్ డిజైనర్స్‌కి కనీసం ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది అని అనుకోవాలి వాళ్ళు. స్పేస్ తక్కువుంది కాబట్టి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడక ముందే చాలామంది మాట్లాడారు. దీని నుంచే రేవంత్ రెడ్డి కొంత జిస్ట్ తీసుకొని మాట్లాడాడు. రెండోది ప్రభుత్వానికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌కి ముందే చెప్పామన్నారు వాళ్ళు. చెప్తే చెప్పుండొచ్చు. పోలీసులు కూడా కొంత ఓవర్ లుక్‌లో ఉండుంటే మీకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు పరిస్థితి అర్థమవుతుంది కదా అక్కడ. హ్మ్. అర్థమైనప్పుడు మీకు మీరు రిస్ట్రిక్ట్ అవ్వచ్చు కదా కనీసం. థియేటర్‌లోకి వెళ్ళాలని అనుకోవాలి కదా! మీరు అనుకోలా. అనుకోకుండా మీ పద్ధతిలో మీరు చేశారు. ఆవిడ చనిపోయింది. అంటే తప్పు ఎటువైపు నుంచి చూసినా ఇతని వైపు తిరుగుతోంది ముల్లు. పైగా అతను చెప్పాడు. ఇతన్ని 11గా పెట్టాము. ఇంకా ముందు చాలామందున్నారు అని. అవును. ఇంత ఈ మాటల నేపథ్యంలో ఇండస్ట్రీ మీద ఆయనకేదో కోపముంది. కాబట్టి ఇండస్ట్రీ ప్రతాపం ఏమిటో చూపించాలనుకుంటోంది ఇండస్ట్రీ కూడా. సినిమా పరిశ్రమ ఇలాగే వ్యవహరిస్తే అంటే సినిమా పరిశ్రమ పట్ల రేవంత్ రెడ్డి గారు ఇలాగే వ్యవహరిస్తే మేమందరం ఇక్కడి నుంచి ఆంధ్రాకి రైట్. షిఫ్ట్ అయిపోతాం అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇండస్ట్రీ పెద్దలు అని కూడా చాలామంది రాసేస్తున్నారు. రైట్. కానీ అంత పరిస్థితి కూడా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అల్లు అర్జున్ వెళ్ళి కలుస్తాడు. చిరంజీవిని ఎలా కలిసాడో, నాగబాబుని ఎలా కలిసాడో రేవంత్ రేవంత్ రెడ్డి. రెడ్డి గారిని కూడా కలవచ్చు. అంటే అరవింద్ గారికి పరిస్థితి అర్థమైంది. దీన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఆ తిప్పలు పడుతున్నాడాయన. ఓకే. ఇది నెమ్మదిగా జరుగుతుంది ఒక ప్రాసెస్‌లో. సో, ప్రస్తుతానికైతే మెగా కాంపౌండ్‌కి, అల్లు కాంపౌండ్‌కి మధ్య ఉన్నటువంటి విభేదాలు కొంత మేరకు తగ్గినట్టే. వీళ్ళు కూడా కొంత కన్సిడర్ చేశారు అతన్ని. అంటే నాగబాబు గారు ఆయన్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి అదంతా చూస్తే. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి ఈయన్ని కలుస్తాడు అని అనుకున్నారు కానీ కలవలేదాయన. హ్మ్. కలవలేదు అంటే
ఇంకా స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. అంటే వాళ్ళ గోడలు ఇంకా పూర్తిగా పగిలిపోలేదు. ఓకే. అలాగే ఉన్నాయి. అంటే ఇతను తన గుర్తింపు కోసం తను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా వెళ్ళి మరీ అంత ఇంటిమేట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ బేస్డ్‌గానే ఉందాం అనేది ఆయన ఇండికేట్ చేస్తూ ఆ మాట అన్నాడు. రైట్. పెరుగుట విరుగుట కొరకే అన్న టైప్‌లో ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే నష్టం ఏంటో నీకు అర్థమై ఉండాలి గదా! అందుకని ఇతని వైపు నుంచే కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ చంద్రబాబు ఫోన్ చేశాడు అరవింద్ గారికి. మీరేమి ఆందోళన పడకండి, ఏం కాదు అని. కాబట్టి చంద్రబాబుని కలవాల్సిన అవసరం ఉంది. అలాగే వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్‌ని కూడా కలవాల్సిన అవసరం ఉంది. సో, ఓన్ బ్రాండ్ నిలుపుకోవాలి అన్న దీంట్లో ఏవేవో తప్పులు రాంగ్ స్టెప్స్ ఏస్తూ వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ అవి కరెక్ట్ కాదు అని చెప్పి అందరిని ఆశ్రయించడం జరుగుతుంది. అంతే. అంటే ఇది జరుగుతుంది. అవును. ఇలాంటిది జరుగుతుంది. అయితే ఎక్కడ కలిసుండాలి, ఎక్కడ తన ఉనికిని నిలబెట్టుకోవాలి అనేది తెలియాలి. హ్మ్. హ్మ్. తెలియకుండా వన్ సైడెడ్‌గా వెళ్ళటం వలన జరిగిన ప్రమాదం. అందుకని ఇప్పుడు అందరిని కలుపుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి ఈయన్ని కలవటం కంటే కూడా ఈయన వెళ్లి కలవటమే మంచిది. రైట్. ఇప్పుడు ఇదంతా అయిపోయాక విజయవాడ వెళ్తాడాయన. హ్మ్. అమరావతి వెళ్ళి ఆయన చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్‌ని ఇద్దరిని కలిసే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఎలాగో ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్ లేదు గాబట్టి, ఈ వాతావరణాన్ని చల్లబరిచిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలవుతుందట. రైట్. మీరు చెప్పినట్టుగా 'అల్లు అరవింద్' ఇప్పుడు ఈ ప్లాన్ ఏసే బదులు అసలు సినిమాలో డైలాగ్స్ కానీ లేకపోతే 'అర్జున్' మాట్లాడినప్పుడు కానీ సరిచేసుంటే ఇంతవరకు అయ్యేది కాదు. అసలు ఇలా స్పెక్యులేషన్స్ ఉన్నాయని ఎవరు మాట్లాడుకునేవాళ్ళు అంటే కూడా కాదు. సినిమాలో డైలాగులు గూడా ప్రీమియర్ షోస్‌లో వినిపించినాయి గానీ, తర్వాత కట్ చేశారు. కొన్ని డైలాగులు ఇదంతా ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేశారని అనుకోవచ్చా వీళ్ళ ఫ్యామిలీ? లేదు. వాళ్ళే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి అనుకున్నారు. అంటే ఒక రకంగా ఫాన్స్ సఫోకేట్ చేశారు. ఓకే. ఫాన్స్ అంటే తొలి దశలో ప్రతి ఈవెంట్‌లోనూ ఒక అంటే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి హీరో ప్రమోషనల్ యాక్టివిటీలోనూ వీళ్ళందరూ కనిపించేవాళ్ళు. హ్మ్. పవన్ కళ్యాణో, రామ్ చరణో లేకపోతే చిరంజీవో ఎవరో ఒకళ్ళైనా వేదిక మీద ఉండేవారు. వీళ్ళెవరూ వేదిక మీద లేకుండా జరుగుతున్నటువంటి ఒక ఫంక్షన్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలో చెప్పాలి అని చెప్పి ఒక డిమాండ్, ఒక స్లోగన్ బలంగా వినిపించింది. వినిపించిన సందర్భంగా నేను చెప్పను బ్రదర్ అన్నాడాయన. బ్రదర్ అని అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ ఆ అయింది. చెప్పను బ్రదర్ అనటం దగ్గర మొదలైంది. వీళ్ళు గనక ప్రెజర్ చేయకపోతే అతను ఆ మాట అనుండేవాడు కాదు. రైట్. కాబట్టి అభిమానుల ఘర్షణ, అభిమానులు మొత్తంగా తనని మెగా హీరోగా చూస్తున్నారు అనే పెయిన్ నుంచి ఆయన అభిమానుల గురించి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. హ్మ్. పవన్ కళ్యాణ్ కాదు, అల్లు అల్లు అర్జున్. అర్జున్. నా ఆర్మీ అంటున్నాడాయన. అవును. నా ఆర్మీ అంటున్నాడు. ఫాన్స్ కోసమే నేను సినిమాలు చేస్తున్నాను అంటున్నాడు. ఫాన్స్ కోసమే నేను సినిమాల్లోకొచ్చానని గూడా మాట్లాడాడాయన.